ప్రత్యేక హోదా కూడా గిట్టంగా లేకపోవచ్చు. ఆ రోజు పార్లమెంట్లో పాస్ అయిపోయింది. సుష్మా స్వరాజ్ బీజేపీ ప్రతిపక్షం ఉండగా యాక్సెప్ట్ చేసింది. ఆ బిల్ రాజ్యసభకు వచ్చింది, లోక్సభ రద్దు చేశారు. రాజ్యసభకు వచ్చినప్పుడు అప్పుడు వెంకయ్య నాయుడు దాన్ని చూసి ఇదేంటి ప్రత్యేక హోదా ఏం లేదు, ఇదేంటి ఒప్పుకుంటాం మేము ఒప్పుకోమని చెప్పేసి పేచి పెట్టేశాడు. పేచి పెడితే పాస్ కాదు రాజ్యసభలో. మళ్ళీ రాజ్యసభలో పాస్ కాకపోతే మళ్ళీ లోక్సభని సమన్ చేయాలి. లోక్సభ రద్దు అయిపోయింది, దాన్ని సమన్ చేయడం సాధ్యం కాదు. అప్పుడు కాంప్రమైజింగ్గా వెంకయ్య నాయుడు, కపిల్ సిబాల్ అంతా కలిసి మాట్లాడుకొని ప్రైమ్ మినిస్టర్ ఏ ఉపన్యాసం ఇస్తే అదే రూల్. కానీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉపన్యాసంలో ప్రత్యేక హోదా పెట్టమని చెప్పి యాక్సెప్ట్ చేయించారు. అదే ఈ వెంకయ్య రాయించిందానే మన్మోహన్ సింగ్ చదివాడు. దానిలో 5 ఏళ్ళు ఇచ్చాడు ప్రత్యేక హోదా. 5 ఏళ్ళు ఇస్తే వెంకయ్య ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్ళు సరిపోదు మాకు 10 ఏళ్ళు కావాలని చెప్పేసి రాజ్యసభలో రైతు చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు మాకు 15 ఏళ్ళు కావాలన్నాడు. సరే వదిలిపెట్టండి. అందువల్ల ప్రత్యేక హోదా రిటర్న్గా లేదని చెప్పి మోడీ తప్పించుకుంటున్నాడు. మరి ప్రైమ్ మినిస్టర్ ఉపన్యాసాన్ని ఆమోదించింది మీరే కదా, ఇదే వెంకయ్య నాయుడే కదా. కాబట్టి ప్రత్యేక హోదా విభజన చట్టం లేదనేది చాలా అబద్ధం. పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చిన ఉపన్యాసమే ప్రామాణికం అని చెప్పేసి అంగీకరించాం. అంగీకరించకపోయినా ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి అఫీషియల్గా మాట్లాడితే అదే రూల్ అవుతుంది. మోడీ కూడా చెప్పారు. కాబట్టి ఈ విషయంలో మాకు ప్రత్యేక హోదా లేదని చెప్పేసి తప్పించుకోవడానికి వీలు కాదు. మా ఏకైక మార్గం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిందే. అది మా ఫర్మ్.